నమస్కారం. నా తమ్ముడు ప్రీతం ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేసి ఒక అద్భుతమైన షార్ట్ ఫిలిం అండ్ ప్రతి ఒక్కరూ చాలా బాగా చేశారు. అండ్ తిరుపతిలో ఉంటూ అక్కడ టాలెంట్ అంతా గ్యాదర్ చేసి అండ్ ఇప్పటి నుంచే కాదు, వీళ్ళు ఫ్యామిలీ తరతరాల నుంచి దే ఆర్ ఆల్వేస్ ఇంటూ కళారంగంలో అండ్ పబ్లిక్ సేవ చేయడం కానీ, అలాగే ఇలా కళారంగం వచ్చి ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. అండ్ తిరుపతి చుట్టుపక్కల ఉన్న కళాకారులందరినీ ఎంకరేజ్ చేయడం, అది రియలీ గ్రేట్. తమ్ముడు అది కంటిన్యూ చేస్తున్నాం అండ్ లైఫ్ లాంగ్ ఇలా కంటిన్యూ చేయాలి. ఇంకెన్నో హైట్స్ వెళ్ళాలి అండ్ ప్రతి ఒక్కరు అద్భుతంగా యాక్ట్ చేశారు. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ మీరందరూ పెద్ద హైట్స్ రీచ్ అవ్వాలని దేవుని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండ్ లెట్స్ లాంచ్ ద షార్ట్ ఫిలిం. ఓం నమ శివాయ. అందరికీ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో మీరు ఎంతో సపోర్ట్ చూపిస్తూ ఉన్నారు. గడిచిన కాలం అనే నేను షార్ట్ మూవీ విత్ ఆల్ మూవీ స్టాండర్డ్స్తో నేను తీయడం జరిగింది. దీన్ని లాంచ్ చేయడం అంటే రేపు రిలీజ్ అవబోతుంది. దీన్ని లాంచ్ చేసింది ఎవరి దగ్గర చేపిస్తే బాగుంటుంది, ఎందుకంటే దీన్ని చాలా హార్డ్ వర్క్ చేసి చాలా కష్టపడి తీసాం. ఆలోచిస్తే నాకు ఫస్ట్ కళ్ళు మూసుకుంటే గుర్తొచ్చింది మా అన్న మంచు మనోజ్ అన్న గారు. కాబట్టి ఈ గడిచిన కాలం అంటే ఈ రోజుల్లో పేరెంట్స్ పిల్లల మీద ఎంతో ప్రేమ చూపిస్తున్నా కూడా పిల్లలు 80% ఈ జనరేషన్ దానికి గ్రహించట్లేదు. అట్ ద సేమ్ టైం బ్యాడ్ హ్యాబిట్స్కి బానిసలయ్యి లైఫ్ని వేస్ట్ చేసుకుంటూ ప్రాణాలే పోగొట్టుకుంటున్నారు. సో దీన్ని బేస్ చేసుకుని ఈ షార్ట్ మూవీ మేము తీయడం జరిగింది. సో ఇది ఆల్ మూవీ స్టాండర్డ్స్ విత్ 24 క్రాఫ్ట్స్ మేము 8 lakhs బడ్జెట్తో నేను ప్రొడ్యూస్ చేస్తూ డైరెక్ట్ చేశాను. యాజ్ అ డైరెక్టర్గా అన్న నేను ఎక్స్పెక్ట్ చేసేది రెండే. ఎందుకంటే ప్రొడక్షన్ పరంగా దీని నుంచి మాకు ఇన్ రిటర్న్స్ ఏమీ రాదు. బట్ డైరెక్షన్ పరంగా మేము ఇచ్చే సోషల్ మెసేజ్కి ఆడియన్స్ నుంచి కలగాల్సిన ఒక సోషల్ అవేర్నెస్ అండ్ అట్ ద సేమ్ టైం మేము చేస్తున్న హార్డ్ వర్క్కి మా టాలెంట్కి మీరు ఇవ్వాల్సిన గుర్తింపు ఆడియన్స్. అందుకే అన్న చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో యంగ్ టాలెంట్స్ని, అప్కమింగ్ టాలెంట్స్ని ఎంకరేజ్ చేస్తూ ప్రోత్సహిస్తూ చాలా సపోర్ట్ ఇచ్చే మా మంచు అండ్ మంచి అన్న మనోజ్ అన్న గారికి చాలా థ్యాంక్స్ అన్న. చాలా బాగా చేశారు. హలో అందరికీ నమస్కారం. నేను మీ అఖిల్ జాక్సన్. సో గడిచిన కాలం రేపు 6th మేకి రిలీజ్ అవుతుంది. సో ప్రీతం అన్న డైరెక్ట్ చేశారు అండ్ ప్రొడ్యూస్ చేశారు అండ్ మా డాడీ గారు సతీష్ గారు. సో రేపు అయితే రిలీజ్ అవుతుంది. మీరు డెఫినెట్గా యూట్యూబ్ ఛానల్లో చూడండి అండ్ నేను కూడా షేర్ చేస్తాను కదా, ఎవ్రీవేర్ అన్ని జాగాల్లో షేర్ చేసేస్తాను నేను. అండ్ ఈ జర్నీ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ లాంటిది మనది. ఇప్పుడు షార్ట్ మూవీ వచ్చేసి డెఫినెట్గా అందరు యూత్కి కనెక్ట్ అవుతుంది, బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ నేనైతే బాగా లైక్ ఫైనల్ క్లైమాక్స్కి వచ్చేసరికి మా ఫ్యామిలీ వాళ్ళు అందరూ ఎమోషనల్ అయితే చాలా ఫీల్ అయ్యారు. మీరైతే డెఫినెట్గా చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రీతం అన్న ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. సో అందరికీ నమస్కారం. నేను మీ సతీష్ సరిపల్లి. గడిచిన కాలం యాజ్ యూజువల్గా ఫాదర్ క్యారెక్టర్. యూట్యూబ్లో చాలా నా వీడియోస్ చూశారు. ఇప్పుడు సినిమాలు చేస్తున్నాను. గడిచిన కాలంని ప్రీతం సార్ డైరెక్ట్ చేశారు. అంటే ఇప్పటి వరకు చూసిన సతీష్ వేరు, ఇందులో ఒక డిఫరెంట్, అంటే చాలా డిఫరెంట్గా పోర్ట్రేట్ చేశారు. ఇప్పుడు షార్ట్ మూవీ బేసిక్గా దీని డ్యూరేషన్ తక్కువ వల్ల షార్ట్ మూవీ, కానీ దీన్ని హై స్టాండర్డ్స్తో రెడ్ కెమెరాతో షూట్ చేశారు. మంచి ప్రొడక్షన్. ఇక్కడ నుంచి తిరుపతి వెళ్ళాము షూట్ చేసుకోవడానికి. తిరుపతిలో షూట్ చేశారు. అలాగే వెంకట్ గారు డిఓపి విజువల్స్ కానీ ఇది కానీ చాలా బ్రహ్మాండంగా వచ్చాయి. గడిచిన కాలం మా అఖిల్ జాక్సన్, మై స్క్రీన్ సన్, మీ ఇద్దరం ఇక్కడ ఫాదర్ అండ్ సన్ కింద చేసాం. సో హ్యాపీ. ఎందుకంటే మంచి ఫాలోవర్స్ ఉన్నారు, మంచి ఫ్యాన్స్ ఉన్నారు, మా పిల్లలతో సహా అఖిల్కి ఫ్యాన్స్. సో ఇలాంటి మంచి ప్రాజెక్ట్లో చేసినందుకు ఐ ఫీల్ సో హ్యాపీ. ఇలాంటి మంచి ప్రాజెక్ట్ని మీరు చూసి ఆదరించండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ దిస్. అలాగే ఈ ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చేసరికి, ఈ ప్రాజెక్ట్ చెప్పాను కదా మొత్తం సినిమాటిక్ వేలో వెళ్ళింది. మేకింగ్ కానీ స్టాండర్డ్స్ కానీ ఒక సినిమాటిక్ వేలో చాలా బాగా చేశారు. సో హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్. అండ్ దీన్ని మంచు మనోజ్ గారు లాంచ్ చేయడం చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ లాంచ్. ప్రాజెక్ట్ ఆయన చూసి పర్సనల్గా అఖిల్ జాక్సన్ని కానీ నన్ను కానీ యాజ్ అన్ ఆర్టిస్ట్, ఒక పెద్ద ఆర్టిస్ట్తో అప్రిషియేషన్ అంటే ఇట్ వాజ్ రియల్లీ గ్రేట్ థింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ టు వాచ్ and support us. Thank you.